మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించిన తరువాత జరుగుతున్న పరిణామాలు ఒక్కసారిగా టీడీపీ క్యాడర్ గురించి వాళ్ళలో ఏమైనా భయం పట్టుకుందా అనే ఒక ప్రశ్నలు చాలా రకాలుగా తలెత్తుతున్నాయి. మీరేం చెప్తారు? అంటే దీనివల్ల అంటే 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి ఘోర ఓటమి అనే చెప్పొచ్చు వైసీపీకి. బట్ చాలా త్వరగా కోలుకున్న విధానం చూస్తే మాత్రం సర్ప్రైజింగ్‌గా అనిపిస్తోంది. సో, ఇక్కడ వైసీపీ క్యాడర్‌లో బలం పుంజుకుందా? ఒక ఉత్సాహం వచ్చిందా? మళ్ళీ తాము గెలవగలము, ఆ సీటుని, ఆ పీఠాన్ని అధిరోహించగలమని ఒక ధైర్యం వస్తోందా? ఏం చెప్తారు? సునర్ బేసిక్‌గా గోదావరి జిల్లాలో జగన్ పర్యటనతోనే కాదు గానీ, చాలా రోజుల నుంచి ఆ మాటకొస్తే ఓడిపోయిన చాలా స్వల్ప కాలం నుంచే కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవడం కోసం ప్రయత్నం చేశారు. వితిన్ 6 మంత్స్‌లోనే ఇందులో బయటకొచ్చారు సార్. అది చాలా ఆశ్చర్యం. ఆ! జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి నమ్ముతున్నదేంటంటే, చాలా రాజకీయ పార్టీలు పరాజయం తర్వాత ఆత్మ పరిశీలనలోకెళ్ళిపోతాయి. అంటే ఎందుకు ఓడిపోయినాము? ఇట్లా ఎందుకయింది? దాని చుట్టూనే ఎక్కువ రోజులు నడుపుతారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నడుపుతున్నట్టు కూడా ఎవరికి తెలియదు. నడిపారు. ఇంత అంతర్గతంగా ఎక్కడ మనం లోపాలు జరిగాయి, ఏం జరిగాయనే జరగలేదని చెప్పను. అది ప్రపంచానికి తెలియదు. చాలా మంది అంటుంటారు కదా, ఇంత ఓడిపోయిన తర్వాత కనీసం ఆత్మ పరిశీలన లేదు, సమీక్షలు లేవు అని రోజు విమర్శిస్తూ ఉంటారు. ఆ సమీక్షలు ఆయన చేసుకున్నాడు. కానీ ఆ సమీక్షలు చేసుకున్నట్టు ఆయనకి చేసుకున్న తప్ప ఎవరికి చెప్పనీలా. చెప్పకుండా ప్రపంచానికి ఏం కనపడంటే మళ్ళీ లేచాడు. ఇది మొదట్లో వైసీపీ క్యాడర్ కూడా కొంత అపార్థం చేసుకున్నట్టు అయింది. అంటే మనం ఇప్పుడే ఓడిపోయినాము, మనం ఎందుకు ఓడిపోయినాము, క్యాడర్లో ఏం అసంతృప్తి ఉంది, వీటిపైన చర్చించడం మానేసి మళ్ళీ పోరాటాలు అంటాడేంది క్యాండిడేట్ అని చాలా జిల్లాలో నసుగుడు వచ్చింది. కానీ జగన్ గారు వాళ్ళని ఒత్తిడి చేసి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, నమ్మించే ప్రయత్నం చేసి వీధుల్లో పంపించే ప్రయత్నం చేశారు. ఒక రాజకీయ పార్టీ లేదా ఒక రాజకీయ నాయకుడి యొక్క బలం, మనం నీటిలో ఉంటే మొసలికి ఎంత బలం ఉంటుందో, నీటి నుంచి బయటపడిపోతే అంత బలహీనమైన జంతువు ఇంకోటి ఉండదు. ముసలి ఈ నీటిలో ఉంటే ఏనుగునైనా లాగేస్తుంది. దాన్ని తీసుకొచ్చి నీటి నుంచి బయట వేసేస్తే అది ఏమి చేయలేదు. అట్లా రాజకీయ పార్టీ లేదా ఒక రాజకీయ పార్టీ నాయకుడు జనంలో ఉంటే ఉన్నంత బలం జనం నుంచి వేరుపడిపోతే ఉండదు. అందులో ఆ లాజిక్ ని జగన్ గారు చాలా గట్టిగా పట్టుకున్నాడు. మన శ్రేణులు, మన క్యాడరు, ఇంక్లూడింగ్ మీ, అందరూ జనంలో ఉండిపోవాలి. అందుకని వారానికి ఒక ప్రోగ్రాం, 2 వారాలకు ఒక ప్రోగ్రాం, నెలకు ఒక, అది ప్రోగ్రామ్స్ మామూలు ప్రోగ్రామ్సా? ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు డిఎస్సి మనం మాట్లాడతాం. డిఎస్సిలో టౌన్ హాల్ మీటింగ్లు, 3 రోజులు నిరాహార దీక్షలు, మళ్ళీ మరుస ఒక 4-5 రోజులు వరుస ఒక వారంలో 4 ప్రోగ్రాం. అధికార పార్టీ కూడా చేయదు అట్లా. అంటే అంత స్పీడ్గా ఎందుకు ఇస్తున్నారంటే, పైపించి దీన్ని డైరెక్ట్గా ఆయనే మానిటరింగ్ చేస్తాడు. ఒక నియోజకవర్గంలో ఎవరైనా సమన్వయకర్త పాల్గొనకపోతే వెంటనే ఫోన్, ఎందుకు పాల్గొనలేదు అంటే. ఎందుకు అంటే వాళ్ళు విసుక్కున్నా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడినా దీని యొక్క రుచి చాలా తొందరగా మీరు చూస్తారు అని వాళ్ళు చెప్తూ వచ్చాడు. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత క్యాడర్లో ఉత్సాహం వచ్చిందంటే ఈ 2 ఏళ్ల పాటు జగన్ గారు వేసిన ఈ స్కెచ్ కారణం. నిత్యం జనంలో ఉండడం, జనం సమస్యలు పట్టించుకోవడంతో మేమేం ఓడిపోయే గురించి పట్టించుకోవట్లేదు, జనంలోకి వెళ్ళిపోయి మళ్ళీ గెలుస్తాం, ఈ 2 టాపిక్స్ ఆయన తీసుకొచ్చారు. అందువల్ల పార్టీ చాలా తొందరగా కోలుకుంది. జగన్ గారి వ్యూహం అక్కడ సక్సెస్ అయింది. తిరిగి వైసీపీ, మీరు అన్నట్టు వైసీపీ ఓడిపోయిన తీరు చూస్తే ఇంక ఈ పార్టీ బతుకుతుందా బతకదా అన్నంత రేంజ్ లో ఓడిపోయింది. అలాంటిది మళ్ళీ వచ్చేస్తున్నాం అనే భావన తీసుకురాగలిగారంటే అది ఆ వ్యూహం సక్సెస్ అయింది. దానికి తోడు ప్రజా సమస్యలు కూడా, ముఖ్యంగా రైతాంగ సమస్యలు, గిట్టుబాటు ధరలు, విద్యార్థుల సమస్యలు, ఇప్పుడు డిఎస్సి, మెడికల్ కాలేజీలు స్టెప్ బై స్టెప్ వచ్చాయి. రెండోది మీకు గుర్తుంటే స్టార్టింగ్ మొదటి 6 నెలలు దాడులపైనే చర్చ జరిగింది రాష్ట్రంలో. వైసీపీ వాళ్ళ మీద దాడులు అని జగన్ గారు దీన్ని తక్కువ ప్రయారిటీ ఇచ్చినాడు. ఈ దాడులు ఎదుర్కోవడానికి తక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రజా సమస్యల మీద వెళ్ళిపోయినాడు. అందువల్ల బలం బాగా పెరిగింది. దాడి చుట్టూ మాట్లాడుకుంటా ఉంటే ప్రజలకు మాకేం సంబంధం లేదు, వాళ్ళు 2 పార్టీలు కొట్లాడుకుంటున్నారు అంటారు. అదే ఈ ప్రజల సమస్య మీద పోతే మా కోసం కొట్లాడుకుంటున్నారంటారు. ఈ లాజిక్ ఆధారం తీసుకుని జగన్ గారు పీపుల్స్ ఓరియంటెడ్ గా పార్టీని ఒప్పించారు. దాదాపు ఈ కాలంలో టాప్ టు బాటన్ అందరినీ ఏడిపించాడు. వైసీపీ కార్యకర్త దగ్గర నుంచి నాయకుడు వరకు అందరినీ ఏడిపించాడు. పని 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 పని, దిగాలి దిగాలి దిగాలి, దిగకపోతే ఏరేవని పెట్టేస్తాను, ఆ లెవెల్కి వెళ్ళాడు. దానివల్ల ఏమైందంటే దాని యొక్క ఫలితం 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు పార్టీ లీడర్లు. వద్దంటే పరిగెత్తున్నారు. అంటే ఆ రోజు జగన్ గారు వేసిన వ్యూహం కరెక్ట్ అనే నమ్మకాన్ని కలిగించా. అది తూర్పుగోదావరి పర్యటనలో మరింత స్పష్టంగా వ్యక్తమైంది. సో ఇది వైసీపీలో కేడర్లో ఒకలాంటి బలాన్ని, ఒక ఉత్సాహాన్ని నింపుతున్నట్లయితే చాలా జోష్గా ఉన్నారు అని అనుకున్నట్లయితే, ఇక మరో పక్క
చంద్రబాబు నాయుడు గారి కూటమి సర్కారుకి సంబంధించి ఒకలాంటి భయం పట్టుకుంది. అండ్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, వీళ్ళు చేస్తున్న అరాచకాలను అరికట్టడానికి, కంట్రోల్ చేయడానికి నాకు 2 నిమిషాలు టైం చాలు అని. ఎట్లా చూడాలి ఈ వ్యాఖ్య? 2 నిమిషాలు టైం కాదన్నారు, టైం చాలు అన్నారు. 2 ఏళ్ళు అయిపోయినా ఏం చేయలేకపోతున్నారు, అది కదా పంచాయతీ. 2 నిమిషాలు కాస్త 2 ఏళ్ళు అయిపోయింది. 2 నిమిషాలు ఇంకా కాలేదా? ఇది చెప్పుకోవడానికి బాగుంటుంది. ఏం కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకుల పైన చాలా కేసులు పెట్టారు, ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని సెట్ చేసేవచ్చు కదా 2 నిమిషాల్లో. దాన్ని చేస్తే అన్ని సెట్ అవుతాయి కదా. రెండోది, ఏం కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి జిల్లాలో పొగాకు రైతుల సమస్య మీద పోయాడు. మనం ఆ లాస్ట్ ఇయర్ చిత్తూరు జిల్లా బంగారపాలెంకి మామిడికాయల రైతులు వచ్చారు. జగన్ కంట్రోల్ చేయడం కుదరదు, జనాన్ని కంట్రోల్ చేయాలి. జనాన్ని కంట్రోల్ చేయడం అంటే పోలీసులు పెట్టి మీటింగ్ పానీకుండా చేయడం కాదు. జనం జగన్మోహన్ రెడ్డి దగ్గర పానీకుండా చేసే కంట్రోల్ చేయాలి. మామిడి రైతులకు మీరు చేయాల్సిన మినిమం ప్రయత్నం చేస్తే వాళ్ళు పోరు, పొగాకు రైతులకు మీరు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తే వాళ్ళు పోరు. కాబట్టి వివిధ సెక్షన్ల ప్రజలు జగన్ దగ్గరకు పోవాల్సిన అవసరం లేని కంట్రోల్ చేయాలి. అలా చేసేస్తే జగన్ దగ్గర పోరు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సెటిల్ చేయడం 2 నిమిషాల పని. ప్రజల సమస్యలు ఏమి లేకపోతే జగన్ గారు మా పార్టీ కార్యకర్తల మీద దాడులు, వీటి చుట్టూ తిరుగుతుంటే ఎవరు జగన్ గారిని పట్టించుకోండి. కాబట్టి జనాన్ని కంట్రోల్ చేయాలి. అది కూడా జగన్ దగ్గరకు పోనీయకుండా, అంటే వాళ్ళ సమస్యలతో పోనీయకుండా కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేసేస్తే పెద్ద ఇబ్బంది ఉండదు. అలా కాకుండా 2 నిమిషాలు నేను సెటిల్ చేయగలను అంటే ఒక రకమైన వార్నింగ్, ఒక రకమైన బెదిరింపు, అవన్నీ దాంట్లో ఉన్నాయి. ఇది సెట్ కాదు, రాజకీయాల్లో అది కుదిరే పని కాదు. కాబట్టి 2 నిమిషాలు అయింది, 2 ఏళ్ళు అయిపోయింది. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? సాధ్యం కాదు అని వారికి కూడా తెలుసు. జనం సమస్యల్ని కంట్రోల్లో పెట్టకుండా, జనం సమస్యలు లేకుండా చేయకుండా జగన్ని కంట్రోల్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. అలా సాధ్యం కాదు. కానీ అలాగని నేనేం చేసేదని చేతిలో తెస్తే పాలన నడవదు కదా, అధికార పార్టీ నిలబడలేదు కదా. అటు ఏదో నా దయాదక్షిణాలతో పోతాం, లేదా నా అనే ఒక మేకపోతు గాంభీర్యం అంటారు. అలాంటి గాంభీర్యమే ఈ 2 నిమిషాలు సెటిల్మెంట్ చేసే పని. అండ్ మరోపక్క ఏదైతే అక్కడ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఏదైనా అక్కడ స్థలం దగ్గర అది ఏదైనా ఉందనుకో, మనం తీసి దాన్ని పక్కన పెడుతూ ఉంటాం. సో అలాంటి వాటన్నిటినీ కలిపి అక్కడ దౌర్జన్యం జరిగింది, అక్రమాలు జరిగింది అంటూ ట్వీట్ చేయడం, స్వయాన లోకేష్ గారే దాని గురించి ప్రస్తావించడం, వాళ్ళేమో ఆ హోటల్ యజమానులు బయటకు వచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అని చెప్పి మళ్ళీ సపరేట్గా వెళ్ళి కలవడం, ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ప్రజల మధ్య చులకనైపోవడం లేదా? తెలిసి కావాలని ఎందుకు చేస్తున్నారు? ఒకటి, లోకేష్ గారు ఏదైతే ఒక షాపు ధ్వంసం అయిందో ఏదో ఉంది కదా, ఆ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులని వాళ్ళు చెప్పారు. బహుశా వాళ్ళకి జీవితకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో దొరకుండదు, లోకేష్ గారి పుణ్యం అంటూ ఫోటో దొరికింది, జగన్ గారిని కలిసే అవకాశం దొరికింది. ఆ మాట వాళ్ళు అన్నారు. లోకేష్ గారు అదే అంటుంది, వాళ్ళకి జగన్ గారు ఇవ్వని అవకాశం లోకేష్ గారి రూపంలో వచ్చింది. ఆయన ట్విట్ చేయకుండా అంటే వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు కాదు, జగన్ గారు కలిసి ఉండేవాళ్ళు కాకపోయిండొచ్చు. అంటే వాళ్ళ అభిమాన కోరికని జగన్ గారి కన్నా లోకేష్ గారు తీర్చినట్టు అయింది. అంతకుమించి దానికి ఏం పనిలే, ఆ పోస్ట్కి అంతకుమించి ప్రాధాన్యత లేదు. జగన్ గారు వాళ్ళకి ఫోటో తీయించగాడు, లోకేష్ గారి కృషి వల్ల వాళ్ళకి ఫోటో దొరికింది. వాళ్ళకి అంతకుమించి ఏం ప్రాధాన్యత ఉంటుంది దాంట్లో. పాయింట్ ఏంటంటే, ఒక మాపు ఒక చోట చేరిన తర్వాత గందరగోళం ఉంటుంది. ఇప్పుడు బస్సు పోతా ఉంటుంది, విజల్ వేస్తారు, బస్సు పోతా ఉంటుంది తోసేస్తారు, స్కూటర్లు పోతా ఉంటే ఎత్తి పక్కన పెడతారు. ఇవన్నీ మాపులో జరిగిపోతూ ఉంటుంది. ఆ షాపులో ఉంటుంది గబగబా తోయడం, ఆడ నెట్టడం, ఇవన్నీ న్యాచురల్గా జరిగిపోతుంటాయి. అట్లాంటిది ఒక మిస్ఫైర్ జరుగుండొచ్చు. షాప్లో కూడా వేలాది మంది పోయేటప్పుడు ఒక 100 మంది దాంట్లో పడ్డారనుకోండి, కొంత డిస్టర్బ్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఒక మాపులో జరిగే సాధారణ డిస్టర్బెన్సే ఉంటే ఉండొచ్చే కానీ ఒక ప్లాన్డ్గా పోయి ఎందుకు చేస్తారు? అవసరం వచ్చింది కాబట్టి అలా చేయరు. కాబట్టి అయితే ధ్వంసం అయింది కాబట్టి బహుశా వారు జగన్ అభిమాని కాకుండా వీళ్ళు ప్రోగ్రాం పెట్టి మా వ్యాపారాన్ని నాశనం చేసినారని ఆమె ఉంటే ఎంతో కొంత నష్టం వైసీపీ జరిగి ఉండేది కదా. బహుశా అట్లా ఊహించుకుంటారు లోకేష్ గారు, అందువల్ల ట్వీట్ చేసేసినాడు. లోకేష్ గారు కదా, అన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే పక్క రాజకీయ పార్టీలు చేసే యాక్టివిటీలో అసలు విషయాన్ని అడ్రస్ చేయలేనప్పుడు కొసురు విషయాలు పట్టించుకుంటూ ఉంటారు. ఇది ఏం మామూలే రాజకీయాల్లో. అట్లాంటి పట్టించుకునే ప్రయత్నం చిన్నది చేసి అది వర్కౌట్ కాల. కాకపోతే ఆమెకు వర్కౌట్ అయింది, ఫోటో తీసుకునే వర్కౌట్ అయింది.